Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రజలను హింసించే వారికి చిట్టచివరికి తప్పనిసరిగా తీర్పు జరుగుతుందని యెషయా ప్రవచిస్తున్నాడు. ఇది దేవుని ప్రజలకు, నిజమైనటువంటి విశ్వాసులకు ఇది శుభవార్త, ఆదరణకరంగా ఉంటుంది. దేవుని ప్రజలు కానటువంటి వాళ్ళు దేవుని ప్రజలు కావటానికి వాళ్ళు ఆలోచించాలి. ఎందువలనంటే దేవుని ప్రజలను హింసిస్తే చిట్టచివరికి ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే తప్పనిసరిగా వాళ్ళకి దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. అది కాబట్టి మన జీవితాంతం వరకు దేవుని ప్రజలుగానే మనం వ్యవహరించాలి అనేటువంటి ఆ యొక్క నిర్భయాన్ని ఇచ్చేటువంటి అధ్యాయం జూన్ 1కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 33వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దేవుడు ప్రభువు పరిపాలిస్తే ఆయన చేసే దానిలో ఒకటేంటి అని అంటే తన ప్రజల శత్రువులను హతం తప్పనిసరిగా చేస్తాడు. యెషయా 33లోని మొదటి శ్రమ తన ప్రజలకు వ్యతిరేకంగా చెప్పబడింది కాదు, హింసకునికి అంటే డిస్ట్రాయర్ అని ఉంటుంది, హింసకునికి వ్యతిరేకంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. అంతకుముందు కూడాను అంతకుముందు ఏమున్నది అంటే దేవునికి ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం దేవుని ప్రజలను హింసించేటువంటి డిస్ట్రాయర్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. వారు అష్షూరు దేశ సైనికులు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు అష్షూరు సైనికులు. వారు ద్రోహులు అని 31 వచనం చెబుతుంది. బహుశా సెన్హరీబు మితిమీరిన కప్పమును పుచ్చుకొని కూడా దానిపై దాడి చేసినందుకు ఆ బిరుదు సంపాదించుకున్నాడు, ట్రైటర్ అని. ఓకే, 1వ వచనం చదువుకుందాం. యెషయా 33:1. బడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. బడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచింపకపోయినను వంచుటకు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. అక్కడ ఏంటి అనంటే ట్రైటర్, ద్రోహం చేశాడు. దోచుకొనుట అంటే పోయినప్పుడు మరి ఆయన దోచుకుంటున్నాడు. అది ద్రోహులుగా ఎంచబడినటువంటి మాట. ద్రోహులు, ట్రైటర్ అంటే మంచి చేసినటువంటి వాళ్ళకి అపకారం చేయటం అది ద్రోహంతో సమానం అన్నమాట. అక్కడ అది అష్షూరు సైనికుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటగా మనం అర్థం చేసుకోవాలి. బహుశా సెన్హరీబు మితిమీరిన కప్పమును పుచ్చుకొని ఇక్కడ యోధా రాజు అయినటువంటి హెజ్కియా దగ్గర నుండి ఎంతో కప్పం పుచ్చుకున్నాడు. ఎంతో గిఫ్ట్గా ఇచ్చినటువంటి దాన్ని, బంగారం, వెండి, వాటన్నిటినీ పుచ్చుకుని చివరికి వాళ్ళ మీదే దాడి చేశాడు. అది ద్రోహం అన్నమాట.
అది నిన్నటి ధ్యానాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. వారిపై దాడి చేసినందుకు ఆ బిరుదు సంపాదించుకున్నాడు. ద్రోహి అని ఆ యొక్క బిరుదుని సంపాదించుకున్నాడు. వారు అషూరు దేశ సైనికులు, ద్రోహులు. వారిపై దాడి చేసినందుకు ఆ బిరుదు బహుశా సెన్హరీబు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆయన కుమారులు ఆయనను హత్య చేసిన సంఘటనను సూచిస్తున్నది. మోసగాడు మోసపోతాడని పేర్కొనబడినది. మోసగాడు వాడు మోసం చేస్తే వాడు కూడా మోసపోతాడు. ఇక్కడ సెన్హరీబుకు జరిగింది ఏంటి అని అంటే ఆయన ఆయన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన కుమారులే ఆయన్ని హత్య చేశారు. 37, 38 చదువుకుందాం. 37, 38. అతడు నిస్రోకు అను దేవత మందిరముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయారు. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. కాబట్టి ఆయన కుమారులే ఆయన్ని చంపారు. మరి ఆయన మోసం చేశాడు, ద్రోహం చేశాడు, దానికి తగిన శాస్తి జరిగింది అని మనం గ్రహించుకోవాలి. ఒకసారి అన్య దేశములపై ఇక్కడ అషూరే కాదు, దేశాలు బహువచనం వాడబడింది. 33:14 వచనం చూస్తే అది అర్థమవుతుంది. రానున్న అంతిమ తీర్పును సూచిస్తున్న చారిత్రక సంఘటనలు చిత్రీకరించబడినవి. ఇక అది అంతిమ తీర్పును తీర్చేటువంటి రీతిగా 33:14 అంటే ఇక్కడ ఒక రాజ్యమే కాదు, అనేక రాజ్యాలు కూడా అంతిమ తీర్పుకి మరి అంటే ఈ చారిత్రక సంఘటనలు దేన్ని సూచిస్తున్నాయి అంటే అంతిమ తీర్పును సూచిస్తున్నాయి. ఇక్కడ చరిత్రలో మరి అషూరు దేశమే తీర్పుకి లోనైంది, తీర్పుకి గురి అయింది. అయితే ఇక్కడ 33:14లో అన్ని దేశాలు అది ఎప్పుడు జరుగుద్ది? అంతిమ తీర్పును సూచించేటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. 33:14 చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? తర్వాత కూడాను నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. దయాకర్ రిఫరెన్స్ యెషయా 33:14 కాదు, 3-4 వచనాలు. అంటే ఇంగ్లీష్లో 4వ వచనంలో ఉంటుంది, ఇక్కడ 3-4 కలిపితే ఆ అర్థం వస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఏముంటుంది అంటే అన్యజనులారా అన్నట్లుగా ఉంటుంది, అంటే వాళ్ళని సంబోధించినటువంటి రీతిగా. 4వ వచనంలో ఇంగ్లీష్లో ఏముంటుందంటే యువర్ ప్లండర్ ఓ నేషన్స్ ఈజ్ హార్వెస్టెడ్ యాజ్
బై యంగ్ లోకస్. ఇక్కడ నేషన్స్ అని అంటే అన్యదేశస్తులారా అని వాళ్ళని సంబోధించినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం వేరే వర్జన్స్ కూడా చూసి దానికి ఏది రైటు, ఏది అతుకుతుంది, ఏది క్లియర్గా ఉంటుంది అనేటువంటి, అంటే తప్పు అని కాదు, ఏది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేటువంటిది. ఇక్కడ తెలుగులో ఏముంటుంది అని అంటే 3, 4 చదువుకుందాం. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుట తోడనే అన్యజనులు చెదిరిపోవుదురు. అది ఇక్కడ అన్యజనులు చెదిరిపోవుదురు. చీడ పురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరి పడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. అంటే ఇశ్రాయేలుకి శత్రులుగా ఉన్నటువంటి అన్య దేశస్తులు, వాళ్ళకి జరిగేటువంటి తీర్పు, వాళ్ళ సొమ్మును మిడతలు దోచుకున్నటువంటి రీతిగా అక్కడ వాళ్ళ సొమ్మును శత్రువులు వచ్చి వాళ్ళని దోచుకుంటారు అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఇది ఒక దేశానికి సంబంధించింది, అషూర్ దేశానికి సంబంధించింది ఒక్కటే కాదు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి తీర్పుగా ఉన్నది. మరి అన్ని దేశాలకి ఎప్పుడు తీర్పు జరుగుద్ది? ఆ దినమున, అంత్యదినమున. కాబట్టి అంతిమ తీర్పును సూచించేటువంటి రీతిగా ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ చారిత్రక సంఘటనలు అంతిమ తీర్పును సూచించేటువంటి రీతిగా చిత్రీకరించబడింది అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ప్రవచనాలని ఏ విధంగా అన్వయించుకోవాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. చరిత్రలో మరి అషూరు దేశానికే జరగబోతుంది. ఎందువలనంటే వాళ్ళు ఇశ్రాయేలీలకి శత్రువులుగా ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ అంతిమంగా జరిగేటువంటి అన్య దేశాలన్నిటికి కూడాను జరగబోతున్నది అనేది దానికి దీనికి ముడిపెట్టారన్నమాట. ఆ విధంగా మనం ఈ యొక్క ప్రవచనాల్ని చదవాలి. చారిత్రకంగా ఉన్నదాన్ని మరి ఏ విధంగా అంతిమ దినాల్లో ఆ దినమున జరిగేటువంటి దానికి ఏ విధంగా ముడిపెడుతుంది ఈ ప్రవచనం అనేటువంటి దాన్ని గ్రహించాలి. దీనితో పాటు సియోను యొక్క అంతిమ ఆశీర్వాదం కూడా ఇక్కడ విశ్లేషించబడింది. చదువుకుందాం 5, 6 వచనాలు. 5, 6. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయంతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలంలో నియమింపబడిన నది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు బుద్ధి జ్ఞానములు, ఈ రక్షణ బాహుళ్యానికి, బుద్ధి జ్ఞానానికి, యెహోవా భయానికి అదంతా ముడిపడినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ప్రవచనాలు, మరి అక్కడ సామెతల్లో ఉన్నటువంటి ఆ సామెతల గ్రంథాన్ని ఏమని అంటారు అంటే ఈ విజ్డమ్ లిటరేచర్ అని అంటారు, జ్ఞాన సాహిత్యం. ఈ జ్ఞాన సాహిత్యానికి ఇక్కడ ప్రవచనానికి ముడిపడినట్టుగా మనం ఇక్కడ ముడివేసినట్టుగా చూస్తాం. మరి 17 నుండి 24 వచనం కూడా మనం చదువుకుందాం. 17 నుండి 34. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుతున్న దేశము నీకు కనబడును. 17 నుండి 24 వరకు. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి జానించును,
జనసంఖ్య వ్రాయు వాడెక్కడ ఉన్నాడు? చూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? అంటే ఈ జ్ఞానవంతుడు ఎక్కడున్నాడని. నాగరికనము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవెకను చూడవు. ఇది ఆశీర్వాదంగా ఉంటుందన్నమాట. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు. అంటే స్థిరంగా ఉంటుంది. దాని త్రాళ్లతో ఒక్కటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను, కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియు నడువదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. ఎంత మంచి మాటలు! యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు, శాసనకర్తగా ఉంటాడు, రాజుగా ఉంటాడు అనేటువంటి ఆ యొక్క సంతోషం, ఆనందం, ఆ భరవస ఉంటుందన్నమాట. 23వ వచనం, నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయెను. ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు. చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందరు. 24, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఈ విధంగా సియోను ప్రజలు అంటే నిజమైనటువంటి విశ్వాసులు, దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి మేలు, ఆశీర్వాదం ఆ వచనాల్లో మనం చూస్తాం. న్యాయంతోనూ నీతితోనూ నింపబడి విజయము పొందును. అలాంటి దినములలో సియోను స్థిరముగా నుండుటకు ఆయనే పునాది, దేవుడే పునాది, ఆయనే రక్షణ బాహుళ్యం, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఆశ్చర్యము కలిగించును. ఈ విధంగా ఇక్కడ చూడండి, పాత నిబంధనలోని ప్రవచన సాహిత్యం, మరి యెషయాది ప్రవచన సాహిత్యమే కదా, జ్ఞాన సాహిత్యంతో పొత్తు కలిగినట్లు చూపిస్తున్నది. ఓవర్లాప్ అవుతుంది అన్నమాట. పై అంశములను యెషయా 33లోని మిగిలిన భాగము పొడిగిస్తుంది. పరిపాలిస్తున్న వారు, సలహాదారులు వాళ్ళ ప్రణాళిక విఫలమైనప్పుడే ఆ నాయకులు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభు వైపుకు తిరిగెదరు అని 7 నుండి 9లో మనం చూస్తాం. ఇక్కడ మళ్ళీ చదువుతాను, చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడ పరిపాలిస్తున్నటువంటి వారు, ఆ పరిపాలకులకి సలహాదారులు వాళ్ళ ప్రణాళికలను ఎప్పుడైతే విఫలమవుతాయో అప్పుడే ప్రజలు నాయకులతో సహా దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభు వైపుకు తిరుగుతారు. మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళ రక్షణ, దాని సంగతి ఏంటి? దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోరు? దిక్కులేనప్పుడే దేవుని వైపుకి తిరుగుతారు. విలాపం ద్వారా ఇది తెలుసుకోవచ్చు. ఇక్కడ 7, 8, 9 వచనాలు చదువుకుందాం. అది విలాపం అన్నమాట. ఆ విలపిస్తున్నప్పుడు మరి దేవుని వైపు తిరుగుతారు.
ఆ విలాపంతో దేవుని వైపు తిరుగుతారు. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయేది. అశ్షూరు నిబంధన మీ మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోతున్నది, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మెలను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. ఆ విధంగా ఆ సందర్భంలో దేవుని వైపు చూస్తున్నట్టుగా మనం గ్రహించాలి. 10వ వచనం కూడా చదువుదాం. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే, దేవుడు వాళ్ళ పక్షాన లేచినప్పుడు. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. అంటే దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు ఎందువల్లంటే వాళ్ళు దేవుని వైపుకి తిరుగుతారు. ఎప్పుడు దేవుని వైపు తిరుగుతారు? అంత ఏడ్చేటటువంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళకి దానికి గురి అయినప్పుడు అప్పుడు దేవుని వైపుకి తిరుగుతారు. ఆయనే స్వయంగా సమస్తమును పొట్టువలే కాల్చివేయును. దేవుడు చేసిన క్రియలను దూరంలో ఉన్న శత్రువులు కూడా వింటారు. ఈ దేవుడు పాపులకు నాశనం గల దేవుడైతే సియోనులోని పాపులకు కూడా వాళ్ళను కూడా ధ్వంసం చేస్తాడా? లేదా? చేయలేడా? చేస్తాడు. మరి ఈ 13, 14 వచనాలు చదువుకుందాం. దేవుడు అన్యుల పాపాన్ని బట్టి వాళ్ళని దేవుడు శిక్షిస్తే, మరి సియోన్లో ఉన్నటువంటి తన ప్రజల పాపాన్ని కప్పిపుచ్చుతాడా? దాన్ని బట్టి కూడా శిక్షించడా అనేటువంటి ప్రశ్న. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. 14. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును? ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు వాళ్ళ పాపాన్ని బట్టి అన్యుల్ని శిక్షిస్తే, సియోన్లో ఉన్నటువంటి విశ్వాసం కూడా వాళ్ళ పాపాన్ని కప్పిపుచ్చడు. దాన్ని బట్టి కూడా వాళ్ళని శిక్షిస్తాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఇక్కడ మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? అందువలన దాని నుండి రక్షించదననే వాగ్దానంతో పాటు పాప పశ్చాత్తాపమనే యెహోవా ఇచ్చిన పిలుపును ఎవడు ఎప్పుడును చాలా గంభీరంగా ఉంటుంది. ఇక్కడ ఒక సత్యం ఉన్నది, గ్రహించాలి. 15, 16 వచనాలు చదువుకున్న తర్వాత మరలా ఈ యొక్క వాక్యం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. అలాంటి వ్యక్తే నివసిస్తాడు. పర్వతములలోని శిలలు అతనికి కోటయగు, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఇక్కడ అంటే ఆ విధంగా పశ్చాత్తాపడి, పాపం నుండి పశ్చాత్తాపడి ఈ విధంగా జీవించేటట్లయితే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే,
అక్కడ పడ పడవలసినటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెప్తున్నాడు అన్నమాట. పశ్చాత్తాప పడాలి. ఇక్కడ అలాంటి పాపం నుండి రక్షిస్తాడు దేవుడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అలాంటి పాపం నుండి కూడా రక్షిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. రెండవది ఏంటంటే, కాబట్టి అలాంటి కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆ విధంగా అలాంటి పాపం నుండే రక్షిస్తాడు కాబట్టి పశ్చాత్తాపపడాలి అనేటువంటి దాన్ని కూడా నొక్కి చెప్పుతున్నట్టుగా మనం గ్రహించాలి. మళ్ళీ చదువుతాను. అందువలన దాని నుండి, పాపాన్ని నుండి రక్షించదననే వాగ్దానంతో పాటు, అంటే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, సియోనులోని పాపులను కూడా ధ్వంసం చేయలేడా? కాబట్టి వీటి మాటలను బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, దేవుడు అలాంటి పాపం నుండి కూడా రక్షిస్తాడు. అంత కృపగలిగినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు. కాబట్టి ఏం చేయాలి అంటే పశ్చాత్తాపడాలి అనేటువంటి విషయం కూడా అక్కడ పశ్చాత్తాపడాలి అనేటువంటి పిలుపునిచ్చేటువంటి గంభీరత ఇక్కడ మనం చూడాలి. భయంకరమైన దానిని బట్టి ధ్యానించుమని అవినీతిని హత్తుకునే వారికి కలిగే నాశనమును గూర్చి ధ్యానించుమని చివరి వచనాలు చెప్పుతున్నాయి. అవి ఆహ్వానిస్తుంటున్నాయి. అలాంటి తీర్పును బట్టి ఈ 17 నుండి 24 వచనాలు, దానిలో ఉన్నటువంటి ఆ చివరి వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, భయంకరమైన దాన్ని బట్టి ధ్యానించాలి, అవినీతిని హత్తుకునే వారికి కలిగే నాశనం గురించి ధ్యానించాలి అని ఇక్కడ ఈ వచనాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. అలాంటి తీర్పును బట్టి స్థిరత్వము, నిమ్మళత్వము ఏర్పడుతుంది. 20వ వచనంలో చూస్తాం. కానీ అన్నిటికంటే ఆ సమయంలో సర్వస్వమునకు దేవుడు కేంద్రంగా ఉంటాడు అనేదాన్ని గ్రహించాలి. అలంకరించబడిన రాజును నీవు కనులారా చూచెదవు అని 17వ వచనంలో చూస్తాం. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమును ఉంటాడు. 21వ వచనం. ఎందువలన అనగా యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. కాబట్టి ఆ విషయాలు ఈ ఈ భాగంలో మనం చూస్తాం. దీని గురించి ధ్యానించాలన్నమాట. ఓకే, చదువుకుందాం. 17 నుండి 21. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు? చూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? నీ హృదయం నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుతున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్లతో ఒక్కటి అయినను తెగదు. మనం చదువుకున్నాం కదా, 24 వరకు.
చదువుకుంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే దీని గురించి ధ్యానించాలి. ఆ ధ్యానించేటప్పుడు మరి ఆ తీర్పును బట్టి మనం పశ్చాత్తాపడితే స్థిరత్వం ఉంటుంది, నిమ్మళత్వం ఉంటుంది, ఏర్పడుద్ది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఈ వాక్య భాగం కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ధ్యానించుకునేటప్పుడు అలాంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు, అలాంటి పాపా నుండి రక్షించేటువంటి దేవుడు, కానీ పశ్చాత్తాప పడాలి అనేటువంటి రీతిగా ఈ యొక్క వాక్య భాగం ఉంటుంది. అప్పుడు నిమ్మళత్వం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే సర్వసమునకు దేవుడు కేంద్రంగా ఉంటాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే అలంకరింపబడిన రాజు. ఆయన్ను కన్నులారా చూస్తావు. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షాన ఉంటాడు. ఎందువలనగా యెహోవా మనకు ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త, ఆయన రాజు. ఆయన మనలను రక్షించును. కాబట్టి దేవుని ప్రజలకు ఈ విధమైనటువంటి నెమ్మది, నిమ్మళత్వం, స్థిరత్వం ఉంటుంది. మరి అలాంటి నిజమైనటువంటి విశ్వాసులకి వ్యతిరేక శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళకి తీర్పు ఉంటుంది. అది గ్రహించుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దేవుని నమ్మటమే కాకుండాను దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అది యెషయా ప్రవచిస్తున్నాడు 33వ అధ్యాయంలో. మనం 33 అధ్యాయం చదువుకుంటాం. మరి దీని గురించి ఏం గ్రహించాలి అనే దానికి ఈ ఈ కామెంట్స్ దోహదపడుతున్నాయి అని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.